వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో ముఖ్యంగా ఈ నా సుదీర్ఘ 36 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్లో అనేక స్థానాలు నేను ఆక్యుపై చేయడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే ద సోకాల్ ఇంపార్టెంట్ పొజిషన్స్ నేను చీఫ్ సెక్రటరీ గారికి, అలాగే ఆర్మీ చీఫ్ సెక్రటరీస్ కి నేను ఓఎస్డీగా పనిచేశాను. అలాగే ఏపీఐ అపార్ట్ అని ఉండేది అక్కడ హైదరాబాద్ లో, అక్కడ దానికి పంచాయతీరాజ్ వింగ్ కి సెంట్రాట్ గా చేశాను. అలాగే తాడేపల్లిగూడలో ఎంపీడీఓగా చేశాను. వీటిలన్నింటినీ చూసిన తర్వాత నాకు చాలా సందర్భాలు ఇంత విశాలమైన దేశంలో ప్రజలు నాకు ఇది కావాలి, మనం అందరం ఇది చేసుకుందాము, మనందరం సమిష్టిగా చేద్దాము అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలి. ఆ ఇన్స్టిట్యూషన్ పనిచేసే ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి అని అనిపించేది. కానీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ ఉంది, ప్రతి మండలానికి మండల పరిషత్ ఉంది, అలాగే ప్రతి జిల్లా పరిషత్ ఉంది. కానీ ఇవి ఒక కమిటీతో పనిచేసే వాతావరణం ఉండాలి. సో ఈ వాతావరణం ఉండాలని ఏం చేయాలి అనేది చాలా మైండ్ లో నాకు అసమానం ఇది ఉండేది. కానీ నేను రియలైజ్ ఏంటంటే ఒక కమ్యూనిటీ లేదా ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. పంచాయతీరాజ్ ఉంటుంది. ఎవరైనా 5,000 ప్రమోషన్స్ అన్నది ఒక వ్యక్తి మాత్రమే. కానీ పంచాయతీరాజ్ ఈ రోజున ఎంప్లాయీస్ చాలా మోటివేషన్ గా పనిచేస్తారు. పెంచుతామని పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ ముందుకు వస్తున్నారు. సో మనకి పొటెన్షియల్ ఉంది. మనం ఆల్రెడీ ప్రజలు ముందుకు వస్తున్నారు. వాళ్ళకి సర్వీసెస్ని మనకి ఇక్కడ ఈ లైటింగ్ కానీ, లేకపోతే ఇంటర్నల్ రోడ్స్ కానీ, లేకపోతే అదర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా రిసోర్సెస్ లేకుండా ఏది జరగదు. ఈ క్రమంలో పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ విపరీతమైన కష్టపడుతున్నారు, చాలా మోటివేషన్గా పనిచేస్తున్నారు. దీనికి అందరికీ కారణం ఏంటంటే ఒక లీడర్ నిలబడితే ఏ విధంగా జరుగుతుంది అనేది చేశారు. నేను నా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ దగ్గర పనిచేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి లీడర్ నా సర్వీస్లో ఎప్పుడు నేను దగ్గరుండి చూడలేదు. దూరంగా చాలామంది పేరు చెప్తా ఉంటారు. కానీ ఆయన కమిట్మెంట్ కానీ, ఆయనకి నిబద్ధత కానీ, ప్రజల పట్ల ఆయనకుండే కమిట్మెంట్, ఏదో చేయాలి మనం, అలాగే విధంగా ఈ రాష్ట్రం నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నాయి. ఈ రోజున మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థ పనిచేసే విధానమే చాలా మార్పుల్లో వచ్చింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. విధంగా సెక్రటరీకి ఎలా లెటర్ పెట్టాలి అని అలా రాసి నేర్పించారు. కానీ మనం అందరం కలుద్దాము, మన ఊరిని శుభ్రంగా చేసుకుందాము అని మనం నేర్పాల. సో నేర్పించగలిగే శక్తి ఉన్నవాడు, నేర్పిస్తే నేర్చుకునే ఇప్పుడు కూడా చూడండి, ఒక చాలా తక్కువ టైంలోనే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంకా చేయాల్సిన రిఫార్మ్స్ చాలా ఉన్నాయి. ఈ రిఫార్మ్స్ అన్ని కూడా చాలా త్వరలోనే ఇవన్నీ అవుతాయి. ఒక ఎప్పుడు మునిపెన్నట్టు లేని ఒక మార్పు అనేది ఈ ప్రజా పరిపాలనలో గ్యారంటీగా తీసుకొస్తేనే నమ్మకం నాకు ఉంది. సో నాకు ఈ అనుకుంటున్నాను. అదే మధు అని, అలాగే కృష్ణతేజ సార్, ఇలా మొత్తం శివరాం ప్రసాద్, వీళ్ళందరూ కూడా ఒక భాగంగా ఉన్నారు. మేమందరం కూడా ఒక టీమ్గా మేము పనిచేస్తాము. వీఆర్ ఎంజాయింగ్ ద జాబ్. సో ఈ స్ఫూర్తితోటే మార్పు అనేది గ్యారంటీగా వస్తుందనే మాకు నమ్మకం పూర్తిగా ఉంది. గ్యారంటీగా మార్పు వస్తుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ధన్యవాదాలు సార్. మీ యొక్క జర్నీ మా అందరికీ కూడా స్ఫూర్తి. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపు నుంచి మీకు పదవి విరమణ శుభాకాంక్షలు మీ అందరికీ రకాల ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే విజనరీ లీడర్ ఇలాంటి కార్యక్రమ ముఖ్య అతిథి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి యొక్క అమూల్యమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. చాలా దాదాపు 4 దశాబ్దాల క్రితం మా నాన్నగారు రిటైర్ అయినప్పుడు ఇలాంటి ఫంక్షన్, ఈ సైజ్ ఫంక్షన్ కాదు, దీంట్లో ఒక 10 రోజులు ఉంటుంది. ఆ ఫంక్షన్కి ఇట్లాగే వెళ్ళినట్టు గుర్తుంది నాకు. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ తర్వాత మళ్ళీ ఒక అలాంటి రిటైర్మెంట్ ఫంక్షన్కి మళ్ళీ ఇదే చాలా 2-3 దశాబ్దాల తర్వాత ఇదేనా ఇది. చాలా పలుమార్లు చెప్తా ఉంటాను. ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా 3.5 దశాబ్దాలు, ఒక దాదాపు 35-36 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ ఎప్పుడు వదలాలని తెలుసు, ఉద్యోగం తప్పదని తెలుసు, కానీ వదలాలంటే చాలా బాధగా ఉంటుంది. నా భవిష్యత్తు ఏంటది. నేను మా నాన్నగారిని చాలా దగ్గరగా చూశాను. ఒక 3.5 దశాబ్దాలు అదే పనిలో ఉండిపోయి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎలా ఉపయోగపడాలో, అలాంటి ఆలోచన, అలాంటి భావన మా నాన్నగారిని చాలా దగ్గరగా చూశాను. కాబట్టి ఇది ఒక రిటైర్మెంట్ అనేది చాలా చాలా ఎమోషనల్ మూమెంట్ ఏ ఉద్యోగి అయినా సరే. అందుకనే ఈ కార్యక్రమానికి చేసిన అంటే ఇంతమంది ఒక పండుగలాగా మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు ఆయన సహచరులకి, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరికి, ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ, ఆయనంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి, ఆయన బంధువర్గానికి, ఆయన కుటుంబ సభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ఈ ఆహ్వానం పలుకుతాను. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన మన శ్రీ ముత్యాల రాజు గారికి, కమిషనర్ ఏపీఎస్ఐఆర్డి పిఆర్, అలాగే ఫారెస్ట్ అటవీ శాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు గారికి, శ్రీ వరప్రసాద్ గారికి అడిషనల్ డైరెక్టర్ ఏపీఎస్ఐఆర్ డిపిఆర్, అలాగే ప్రెసిడెంట్ అండ్ ఏపీ పిఆర్ అండ్ ఆర్డీ ఆఫీసర్స్ అసోసియేషన్, అలాగే డి వెంకట్రావు గారికి ప్రిన్సిపల్ ఈటీసీ బాపట్ల, అలాగే ఇక్కడికి వచ్చేసిన ముఖ్య ఉద్యోగులందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అసలు నాకు ఏమాత్రం మన పాలనా పరంగా నాకు అనుభవం లేదు. అలాంటిది దాదాపు 2 లక్షల మంది ఉన్న ఈ పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఈ వ్యవస్థకి బాధ్యత తీసుకోవాలంటే చాలా సాహసంతో కూడుకుంది. ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఇప్పటిదాకా చేయగలిగామంటే దానికి చాలా మూలకారకులు వెంకటకృష్ణ గారు. నేను బాధ్యత తీసుకున్నప్పుడు నాకు ఎవరు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అసలు నేను ఆలోచించలేదు. ఎవరు అంటే నా సంకల్పం మంచి చేయాలి, ఇప్పుడు దాకా నెరవేరిని అన్నీ చేయాలి, ఇది నాకు చాలా కీలకంగా ఉండేది మనసులో.
అలాంటి సమయంలో వెంకటకృష్ణ గారు ఒక 15 రోజులు లేటుగా వచ్చినప్పటికీ కూడా ఒక 2 నెలలు 3 నెలలు నాకు ఒక టీచర్ లాగా నాకు పాఠాలు తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక పిఆర్ఎన్ఆర్డి ఆర్డబ్ల్యూఎస్ యూనివర్సిటీకి వెళ్తే ఎలా ఉంటుందో నాకు అన్ని పాఠాలు తీసుకున్నాను. ఒక్కోసారి లేట్గా వచ్చినప్పటికీ కూడా ఒక 2 నెలలు 3 నెలలు నాకు ఒక టీచర్ లాగా నాకు పాఠాలు తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక పిఆర్ఎన్ఆర్డి ఆర్డబ్ల్యూఎస్ యూనివర్సిటీకి వెళ్తే ఎలా ఉంటుందో నాకు అన్ని పాఠాలు తీసుకున్నారు. ఒక్కోసారి పాఠం కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ చాలా ఆసక్తిగా ఉంటుంది. మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి ఒకసారి ఆయన్ని కొంచెం మన్నించమని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ కొన్నిసార్లు మనకి ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. కొన్నిసార్లు కొంతమంది వ్యవస్థను నడిపే వ్యక్తులను చూసినా ఇలా ఉంటుందా, నిస్సహాయత వస్తుంది. కానీ నిజంగా ఇంకా భారతదేశం బతికుంది, ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే కొన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది. అక్కడున్న యంత్రాంగాన్ని, బ్యూరోక్రసీని చూసి ఇంకా బతికుంది వ్యవస్థలు, ఇంకా బలంగా నమ్మగలుగుతున్నామంటే కొంతమంది వ్యక్తులు నడిపే విధానం. అలాగే ఆంధ్రప్రదేశ్లో అలాంటి బలమైన వ్యక్తుల్లో వ్యవస్థ ఇంకా పడిపోకుండా ఇంకా పట్టు కూర్చున్న వ్యక్తి, దాన్ని కాపాడుతున్న వ్యక్తుల్లో వెంకటకృష్ణ గారు నాకు తెలిసి వచ్చింది. అంటే ఆయన సుదీర్ఘమైన 36-35 సంవత్సరాల ఆయన ఉద్యోగంలో ఒక చిన్నపాటి మరకలేదు ఆయన జీవితం మీద, చిన్నపాటిది కూడా. అందుకే అనుకుంటా బహుశా 10,000 మందికి మనకి పదోన్నతి కల్పించగలిగామంటే అలాంటి మచ్చలేని వ్యక్తి కాబట్టి మాట్లాడినప్పుడు చాలా బలంగా కనిపించింది నాకు. అసలు ఎంత అంటే నాకు ఎప్పుడు ప్రమోషన్స్ మా నాన్నగారిని చూసేవాడు. ఆయనకి వచ్చినప్పటి కానిస్టేబుల్గా స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకుంటా, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకుంటా, ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా వచ్చి ఆయన కోరిక ఏంటంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ రిటైర్ అవ్వాలి. అది జరగల. సో ఒక ఉద్యోగ జీవితంలో ఒక చిన్నపాటి ప్రమోషన్ ఎంత కీలకమైందో అది నాకు చాలా బాగా తెలుసు. అది వ్యక్తిగతంగా బాగా తెలుసు. అందుకనే ఆ మాటల సందర్భంలో వెంకటకృష్ణ గారు నాకు చెప్పింది ఏంటంటే, చాలా చేయాల్సినవి ఉన్నాయి సార్, మీరు కొంచెం సహకరించాలి దీనికి నన్ను. నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను సార్, మీరు చెప్పండి ఏంటంటే. అసలు ఆయన ముందుగా ఆయన చేసింది కొన్ని దశాబ్దాలుగా ప్రమోషన్లకి నోచుకొని ఒక 77 మంది అధికారులకి జెడ్పీసీఓలుగా ఆయన ప్రమోషన్స్ కల్పించారు. అంటే నేను ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా, ఒక మినిస్టర్గా నేను వెళ్ళి క్యాబినెట్లో మాట్లాడగలను, ఇవన్నీ చేయించగలను. కానీ దానికి కావాల్సిన బ్యూరోక్రాటిక్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా ఒక పని కట్టుకొని దాన్ని ఒక దీక్షలా చేయకపోతే అది ముందుకెళ్దాం. అది జరిగింది అంటే ముందస్తుగా దాని వెంకటకృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 10,000కి పైగా ప్రమోషన్లు పూర్తి ట్రాన్స్పరెన్సీతో కల్పించగలిగాం. అంటే గతంలో నేను వినేవాడిని, ఒక రేట్ కార్డు ఉండేది. అంటే ప్రమోషన్ కావాలన్నా లేదంటే బదిలీలు కావాలన్నా నేను తీసుకోకని చెప్పాను. నాకు మీరు పనులు చేయకపోయినా పర్లేదు, ఎవరు చేయకపోయినా పర్లేదు, కానీ నాకు ఇలాంటి పేరు మటుకు తెప్పించుకొని అనేది నేను చాలా సున్నితంగా చెప్పాను. కానీ అసలు చెప్పాల్సిన అవసరం కూడా రాకుండానే వెంకటకృష్ణ గారు లాంటి ఒక నిబద్ధత, నిజాయితీ గల వ్యక్తి నాకు పేషీలో ఉండటం నాకు నిజంగా చాలా చాలా అదృష్టం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో పంచాయతీరాజ్కున్న పేరు ఇంత బలంగా ఉంది. గతంలో 100 కోట్లు చేయగలిగింది, ఈ రోజున దాదాపు 1000 కోట్లు ఉద్యోగాలకు వచ్చినప్పుడు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, నాలాంటి వ్యక్తులు కావచ్చు, అందరూ ఉద్యోగాలకు వచ్చినప్పుడు నిజంగా పని చేద్దాం, దేశం కోసం, సమాజం కోసం తపన ఉంటుంది. ఒక్కోసారి బ్యూరోక్రాటిక్ అప్రోచ్ లేదంటే పొలిటికల్ నేచర్లోనో
ఎక్కడో అందరికీ ఒక నైరాశ్యం వచ్చేస్తుంది. నేను మటుగా నైరాశ్యంకి లోన్ అవ్వలేదు, ఏదో కొంత ప్రయత్నం చేస్తానే ఉండేవాడిని. అని మళ్ళీ ఆయనకి ఇది ఏదైనా సాధ్యపడితే మీ నేతృత్వంలో సాధ్యపడదని చెప్పి ఎన్ని రిఫార్మ్స్ పట్టుకొచ్చారంటే, ఆయన నాకు తెలియదు, నాకు ఫ్యూ డేస్ బ్యాక్ వరకు ఆయన రిటైర్డ్ అయిపోతారు నాకు మైండ్లో కూడా లేదు. ఆయన రిటైర్డ్ అయిపోతున్నారంటే మొత్తం నా భుజం కొట్టేసినట్టు అయిపోయింది. అలా ఎలా పంపిస్తామని అనుకున్నాను. సో నాకు అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంత చేయాల్సి ఉంది రాష్ట్రానికి కానీ, పంచాయతీరాజ్ ద్వారా, లేదంటే రూరల్ డెవలప్మెంట్ ద్వారా, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఎంత రిఫార్మ్స్ ఉన్నాయి. నిజంగా ఇలాంటి వ్యక్తి కనుక నిజంగా గుర్తించి కనుక ఉండుంటే ఒక 15 సంవత్సరాల క్రితం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంకో చాలా ఒక ప్రవాహంలో పరిగెత్తింది. మరి ఒకసారి మన డెస్టినీ కూడా మనం అర్థం చేసుకుని అట్లాగా ముందుకెళ్ళాలి. నేను తీసుకున్నాక పంచాయతీరాజ్లో కేవలం పిటిషన్స్ తీసుకొని పైకి ఫార్వర్డ్ చేసే వ్యవస్థలా కాకుండా ఒక ప్రజల్ని కష్టాలు తీర్చే ఒక పవర్ హౌస్లా మారాలి అని చెప్పి నేను మీ స్థాయిలో రిజాల్వ్ చేయలేని సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి, దానికి మనందరం కలిసి పరిష్కారం వెతుకుతాం. మీరు ప్రజల కోసం ఒక అడుగు ముందుకేసి కమిట్మెంట్తో నిలబడితే నేను ఒక 100 అడుగులు వేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే గాలివీడులో ఒక ఎంపీడీఓని దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ లీడర్షిప్ ఎవరు దాడి చేసినప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ఆయనకి భరోసా కల్పించాను. అంటే ఆయన ఎందుకు చేశానంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఆ భద్రత కల్పించలేనప్పుడు విధులు ఎలా నిర్వహిస్తారు? ఆ చిన్న ఉద్యోగే కదా, ఈ స్థాయి ఉద్యోగి కదా వదిలేయటం నాకు ఎందుకు నచ్చలేదు. ఎందుకంటే ప్రతి ఉద్యోగిలో ప్రభుత్వ ఉద్యోగులు నా తండ్రిని చూసుకున్నాను. నా తండ్రి పరిస్థితులు ఉంటే ఎలా ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా గుండెలోతులు తీసుకున్నాను. అలాగే శ్రీశైలం సమీపంలో చెక్ పోస్ట్ దగ్గర అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే వ్యక్తులపై వెంటనే అసలు సెకండ్ ఆలోచించకుండా కేసులు నమోదు చేశాం. ఆ వ్యక్తులకి బాధితులకి భరోసా కల్పించాం. ఈ విధి నిర్వహణలో భాగంగా ఉద్యోగులు ఎదుర్కొనే కేసులు త్వరగా తేలకపోవడం వల్ల అర్హులైన వారికి తమకు రావాల్సిన ప్రమోషన్స్ని కోల్పోవడం జరిగింది. జీవితాంతం సేవ చేసిన ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో విశ్రాంతకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడటం, సుదీర్ఘకాలంలో విచారణ సాగదీయటం, ఉద్యోగులకి తీవ్ర మానసిక క్షోభకు గురై వారి గుండె ధైర్యం, మనోధైర్యం దెబ్బతింటుంది. సో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ నీటి సరఫరా శాఖ పరిధిలో కేసులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. విచారణ ప్రక్రియలను చాలా తొందరగా ముగించి నిర్దోషులుగా తేలిన ఉద్యోగులకి వెంటనే లబ్ధి చేకూరేలా చేశాం. ఇవన్నీ దగ్గరుండి ముందుండి ప్రతి ఫైల్ని చదివి సరైన పాపం నలిగిపోయాడు. అంటే కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే వెంకటేశ్వర గారు చెప్తా ఉంటే 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఇంకొన్ని కేసులు 20 సంవత్సరాల పైన ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆయన మీద కేసు పోలేదు. అలాంటి ఆయన చాలా ఒక ఎంపతి తోటి నా దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు నా ముందు లాస్ట్ రిటైర్మెంట్ ముందు రోజు నాకు ఆయన చెప్పిన 2 days ముందు ఏదైనా సరే ఇలాంటి ఉంటే 6 నెలలు, మ్యాక్సిమం 3 నెలలు, అంతే కదా సార్, 3 to 6 months. కానీ సంవత్సరాల తరబడి ఎమోషన్స్ పోతాయి, మర్చిపోతాయి. రిటైర్మెంట్ ముందు రోజు నాకు ఆయన చెప్పిన 2 days ముందు ఏదైనా సరే ఇలాంటి ఉంటే 6 నెలలు, మ్యాక్సిమం 3 నెలలు, అంతే కదా సార్, 3 to 6 months. కానీ సంవత్సరాల తరబడి ఎమోషన్స్ పోతాయి, మర్చిపోతారు, అసలు న్యాయం జరగట్లేదు, వీటికి పాపం ఇంకా నలిగిపోతున్నారంటే అంటే ఎంత ఒక తప్పు జరిగినప్పుడు వెంటనే శిక్షించేసి ముందుకు వెళ్ళిపోవాలి తప్ప దాన్ని అలాగే పట్టు కూర్చొని ఎవ్వరికి ఒక తృప్తినివ్వకుండా, శిక్షకి నోచుకోకుండా వాడిని ఎప్పుడో త్రిశంకు స్వర్గంలో పెట్టడం, ఇవన్నీ కరెక్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి 3 days ముందు చెప్పారు నాకు. నేను అదే చెప్పాను, సార్ మీరు ఇన్ని రిఫార్మ్స్ పెట్టుకొని మీరు రిటైర్ అయిపోతే ఎట్లా, మరి నన్ను ఎట్లా వదిలేసి ఎట్లా మీరు అని చెప్పాను. సో అలాగే 10,000కి పైగా ప్రమోషన్స్ ఇచ్చామంటే చాలా సింపుల్గా కూర్చున్నాం. ఆయనను ఎంత ఒకలా కూర్చొని రోజు మాట్లాడి ఎంత బ్రెయిన్ వాష్ చేశారంటే నేను వెంకటేష్ గారిని అయిపోయాను. నేను ఉద్యోగం అయిపోయాను, మినిస్టర్ని మర్చిపోయా. క్యాబినెట్లో కూర్చున్నప్పుడు చెప్పిన పాపం మేము నలిగిపోతున్నాం సార్ ఇట్లా మాట్లాడారు.
అసలు అంటే ఒక వ్యక్తి ఎంత తపన పడతాడో ఈయన, అంటే ఎంత నాకు ఎమోషనల్గా ఉంటుందంటే ఎంత తపన పడతారు ఈయన తన తోటి ఉద్యోగుల కోసం. వ్యవస్థ బాగుండాలి, ఆయన కోరిక అంతా ఏంటంటే వ్యవస్థ బాగుంటే కదా సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఆ వ్యవస్థ కోసం తపన పడిన నేను చూసిన అత్యంత అరుదైన వ్యక్తుల్లో వెంకటకృష్ణారావు. అంటే వ్యవస్థలో మార్పు అంటే కేవలం ఫైల్స్లో కనిపించడం కాదు, ప్రజలు గుండెల్లో వినిపించాలి. అలాగే ప్రభుత్వం అందిస్తున్న ఈ సపోర్ట్ని, మోటివేషన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ ఒక కొత్త వర్క్ కల్చర్ తీసుకురావాలనేది ఆయన పడే తపన నిరంతరం. అది CEO నుండి పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వరకు అందరూ ఒక టీమ్గా పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు, ప్రతి పాలసీ ప్రతి ఒక్కరి ఇంటి గడుపు చేరుతాయి అనేది వెంకటేశ్వర గారు పదే పదే నాకు చెప్తా ఉన్నారు. అలాగే ప్రజల చేతుల్లో కేవలం డబ్బు పెట్టడం కాదు, గ్రామ అభివృద్ధి బాధ్యతను కూడా అప్పగించినప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. ఈ పార్టిసిపేషన్ మన పంచాయతీల నుంచి అసలైన బలం. అధికారులు కూడా ప్రజల్ని కేవలం ఒక బెనిఫిషియరీస్గా కాకుండా వారిని గ్రామ అభివృద్ధిలో స్టేక్ హోల్డర్స్గా భాగస్వాములుగా చూడాలనేది నాకు వెంకటేశ్వర గారు బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ మన గ్రామ స్వరాజ్ గురించి నాకు చెప్తా ఉండేవారు. అప్పుడు నిజమైన గ్రామ స్వరాజ్యం అవుతుందని చెప్పి, ఎందుకంటే ఇది ఆయన ట్రైనింగ్ ఎంత అవసరం అనేది చెప్పడానికి ఈరోజు ముత్యాల రాజు గారు మన ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఆ లీడర్షిప్ పెంచేది దిశగా వెళ్ళాలని చెప్పి ఆయన ముందుండి చొరవ తీసుకుని ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. సో నిజంగా వారు గత ప్రభుత్వంలో చూస్తే మీరు గ్రేజింగ్ ల్యాండ్స్ కానీ, కమ్యూనిటీ ల్యాండ్స్ కానీ, కుంటలు కానీ ప్రభుత్వ స్థలాలు చాలా ఆక్రమణకు గురైపోయాయి. నేను అదే అడిగాను, సార్ అధికారులు ఎందుకు సార్ పూర్తి బాధ్యత తీసుకోరు, ఎందుకు కాపాడాలి కదా అంటే వెంకటేశ్వర గారు చెప్పింది, సార్ తప్పులు జరిగితే ఉదాహరణకు 2-3 గ్రామాల పేర్లు చెప్పి, పంచాయతీల పేర్లు చెప్పి అధికారులు వెళ్దామంటే స్థానికంగా ఉన్న ఈ పొలిటికల్ బిగ్ విగ్స్ ఎవరన్నా భయపెడతారు. ఒక్కడిల్లు ఏం చేస్తాడు సార్? మరి దీనికి పరిష్కారం అంటే చాలా సమస్యలు మీకు ఈ సందర్భంగా నేను తీసుకొని చాలా సమస్యలు సింపుల్ సోషల్ సామాజిక ఇష్యూస్గా అయిపోయినాయని, చాలా వరకు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. మన ఈ మధ్యన 2-3 పర్యాలు కూడా చెప్పాను. ఉదాహరణకి పెద్ద పెంకని మన విజయనగరంలో గ్రామం ఉంది. ఆ గ్రామంలో మురుగునీరు బయటికి వెళ్ళదు. మధ్యలో ఒక 3 సర్కిల్స్, ఒక 4,000 మంది ఉండే జనాభా ఎక్కడికక్కడ ఏ ఏరియాకి ఆ ఏరియా ఉండిపోతుంది. ఫైల్ ఏరియా పెరిగిపోయింది. దానివల్ల సోషల్ కాన్ఫ్లిక్ట్స్, సామాజిక అసమానతలు, సామాజిక గొడవలు వస్తూ ఉన్నాయి, కాస్ట్ ఇష్యూస్. ఇవన్నీ చూస్తున్నప్పుడు మేము మాట్లాడుకున్నాం వెంకటేశ్వర గారితో, సార్ ఇది ప్యూర్లీ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు అని చెప్తే, ఈరోజు ఒక దాదాపు 2 దశాబ్దాలుగా నలుగుతున్న ఒక సమస్యని మేమేమి కూర్చోబెట్టి అదొక సంఘ సంస్కర్తలా చేయలేదు, దానికి పెద్ద పొలిటికల్ లీడర్స్ లాగా దాన్ని గొడవ చేయలేదు. ప్యూర్లీ ఒక రైట్ ఆఫీసర్ కనుక ఉంటే, ఒక అర్థం చేసుకున్న వ్యక్తి కనుక ఉంటే, ఆయన ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ గారితో మాట్లాడి ఇలా జరగచ్చు ఇలా అంటే, పాప ముందుండి విజయనగరం కలెక్టర్ గారు చాలా శ్రమ తీసుకొని, అంటే నిజంగా అధికారులు పనిచేస్తే ప్రజల దగ్గర ఎన్ని తిట్లు తింటారు అనేది ఒక పెద్ద పెంకి గ్రామం. మంకు పట్టు పెట్టారు, మీరు అలా నమ్మరు, ఒక మంచి పని చేద్దాం అంటే ఒక వెంకటేశ్వర గారు చెప్పేది మంచి పని చేయాలని మేము తిట్లు తినాలి సార్, తప్పదు మాకు. సో నాకు అది కలెక్టర్ గారు వెంకటేశ్వర గారు చెప్పి, కానీ ఈరోజు సక్సెస్ఫుల్గా మేము ఇంకొద్ది రోజులు సంపూర్ణ దాన్ని పూర్తి చేయగలుగుతున్నాం, సమస్యను అడ్రస్ చేయగలుగుతాం. ఇది ఎందుకు చెప్తా అంటే ఇట్స్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ని సంపూర్ణంగా కనుక రాజకీయ వ్యవస్థ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కనుకుంటే ఆంధ్రప్రదేశ్ విల్ డూ మిరకిల్స్. అంటే అంత పొటెన్షియాలిటీ ఉంది, అంత పొటెన్షియాలిటీ ఉంది. అంటే 2 లక్షల మంది పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, RWS కనుక నిజంగా వెంకటేశ్వర గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఈ రాష్ట్రంకి అసలు ఎలాంటి డోకా ఉండదు, ఎలాంటి లోటు ఉండదు, అంత బలంగా ముందుకు పరిగెడుతుంది. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందని, ఉదాహరణకు నెల్లూరు జిల్లా గజ్జులవారిపల్లి రోడ్లో చిన్న బురదలు ఇబ్బంది పడుతున్నామని
చిన్నపిల్లలు సోషల్ మీడియాలో పెడితే మన ఆఫీస్ నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే రోడ్డు ప్రతిపాదనలు, అనుమతులు మంజూరు చేసాం, ఇవన్నీ చేశాం. కానీ అదేదో నా పేషీ విజయంగా నేను అనుకోవట్లేదు. ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ అనిపించింది. సో వెంకటేశ్వర గారితో పదే పదే మాట్లాడుతుంది, అసలు ఆయన దగ్గర నుంచి బాగా నేర్చుకున్నది ఎక్కడ జరగాల్సిన పని అక్కడ జరగాలి. ఆ వ్యవస్థని బలోపేతం చేయటం నిజంగా రాజకీయ వ్యవస్థకు చేయగలిగితే సార్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీ ఆధ్వర్యంలో నిజంగా మీరు జనాలకి బాగా కమ్యూనికేట్ చేయగలరు కాబట్టి అది మీరు చెయ్యండి అని చెప్పి నాకు పదే పదే ఆయన చెప్పడం జరిగింది. కానీ కాదు ఆయన ఎప్పుడు చెప్పారంటే ఆయన కరెక్ట్గా రిటైర్మెంట్ సంవత్సరం ముందు చెప్పారు నాకు. ఏది నేనన్నా ముందుగా పాలిటిక్స్ వచ్చి ఉండాల్సింది, ఆయన లేట్గా రిటైర్ అవ్వాల్సింది. ఇలాంటి నిజాయితీ గల అధికారులు నాకు ఉండటం మనస్ఫూర్తిగా ఇదివరకు లోకల్ ఫండ్స్ని డైవర్ట్ చేసేవాళ్ళు, గ్రామ సభల్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. రూరల్ అండ్ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ బాగా దెబ్బతింది. ఈ లోపాలను సరిదిద్దుతూ కుటుంబ ప్రభుత్వం గ్రామ పంచాయతీలని తిరిగి బలోపేతం చేస్తూ పూర్వవైపును తీసుకురావడం కట్టుబడి ఉంది. 2 ఏళ్లలో 4,200 కోట్లు నేరుగా పంచాయతీల ఖాతాల్లో విడుదల జమ చేశాం. పంచాయతీలో ఉన్న ఒక నిజమైన పొటెన్షియాలిటీని వెలికి తీసి ఈ సరిగ్గా నడవలేని ఈ కుప్పగొల సిస్టమ్స్ని తిరిగి నిలబెట్టి గ్రామీణాభివృద్ధికి ఒక కొత్త దశ చూపించేందుకు మీ అందరి సహకారం అవసరం. ముఖ్యంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ RWS. సో వెంకటకృష్ణ గారి ఇందాక చెప్పాను, నాకు పాఠాలు తీసుకున్నాను. ఆయనకి నన్ను బాస్ అంటారు కానీ ఆయన టీచర్. టీచర్ నాకు పాఠాలు ఎన్ని నేర్చుకున్నాం అంటే ఆయన దగ్గర ఒక అపారమైన జ్ఞానం, ఒక ఎలాంటి ఓర్పు ఉంటే ఒక భూదేవికి ఉన్నంత, ఒక ఎంత అలుపు పెరిగిన సముద్రం కెరటం ఉంటుంది చూసారు, అలా కొడతానే ఉంటుంది, ఆగదు. అట్లాగా ఆయన ఒక సమస్య కోసం ఆయన కష్టపడేది ఒక సముద్ర తీరంలో ఉండే కెరటాలాగా అసలు ఆగరు. ఆయన కష్టపడుతూనే ఉంటారు. అలాంటి గుణం ఇవన్నీ కలిపితే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఈరోజు రిటైర్ అవుతున్న శ్రీ కటారి వెంకటకృష్ణ. అంటే ఎవరిని తానొప్పక ఇతరులు నొప్పింపు కానీ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అలాగే ఎవరిని నొప్పించకుండా అందరినీ కలుపుకోయే మంచి మనసున్న వ్యక్తి ఆయన. 35 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఇందాక చెప్పినట్టుగా నీతి, నిజాయితీ, నిబద్ధతలకు నిదర్శనంగా నిలిచారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా మొదలైన శ్రీ వెంకటకృష్ణ ప్రస్థానం తన విజన్తో, విజిలెన్స్తో విభాగాన్ని మరింత ట్రాన్స్పరెంట్గా తీర్చిదిద్దారు. పంచాయతీరాజ్ సంస్థల్ని మరింత పటిష్టపరిచారు. పట్టణ స్థానిక సంస్థలకి ప్రాణం పోశారు. నైతిక విలువలకి, అకౌంటబిలిటీకి చాలా బలమైన స్థానం కల్పించారు. ప్రజల జీవితాలు వెలుగులు నింపే ఎన్నో ఉన్నతమైన గవర్నమెంట్ స్కీమ్స్ రూపకల్పనలో ఆయన ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం గవర్నమెంట్ స్కీమ్స్ని రూపొందించడమే కాదు, మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్స్, ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్, గవర్నెన్స్ ప్రాక్టీసెస్ అమల్లో ఆయన చూపిన చొరవ చాలా అసాధారణమైంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఆయనకున్న ఒక వాస్ట్ ఎక్స్పీరియన్స్, సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకునే చాలా కీలకమైన నిర్ణయాలు, చూపించిన ఒక చాలా సునిశ్చితమైన మేధస్సు, అది ఈ రోజుకి, రేపటికి, ఎప్పటికీ ఎంతోమంది అధికారులకి, ఉద్యోగులకి ఒక దిక్సూచిలా మార్గదర్శకంగా నిలుస్తాయి. పంచాయతీరాజ్ శాఖలో ఈ రోజున మీ అందరికీ ఉన్న ఇక్కడ చాలా ఉన్నత స్థానాల్లో రాణిస్తున్న చాలా మంది అధికారులు ఆయన మెంటర్షిప్ నుంచి రూపుదిద్దుకున్న వాళ్ళే. పాలసీ మేకింగ్ నుండి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వరకు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ నుండి బడ్జెట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వరకు, యాంటీ కరప్షన్ స్ట్రాటజీస్ నుండి లీగల్ అఫైర్స్ వరకు ప్రభుత్వ యంత్రాంగంలో ప్రతి విభాగంలో ఆయన ముద్ర, ఆయన అనుభవం చాలా బలంగా కనిపిస్తుంది. ఇలాంటి అధికారులు వల్లే ప్రభుత్వ వ్యవస్థలో ఇంకా ప్రజలకి నమ్మకం రెట్టింపు అవడంతో పాటు వ్యవస్థలో మరింత బలోపేతం అవుతుంది. సో ఆయన వెళ్ళిపోతున్నారంటే నేను చాలా బాధ కలిగింది. నేను అందరితో మాట్లాడాను. ఈయన్ని రాష్ట్రానికి దొరికిన ఒక మేలిమి బంగారం ఆయన్ని. సో ఆయన్ని నేను వారికి ఇదే చెప్పాను, నేను ఆయన సర్వీసెస్ ఎలా అంత ఈజీగా ఎలా వదిలేసుకుంటాం అంటే, నిజంగా నాకు ఒక మంచి రాష్ట్రానికి పనికొచ్చే ఒక మేలువైన ఒక విలువలున్న వ్యక్తి కనిపించినప్పుడు ఆయన రిటైర్మెంట్ రాష్ట్రానికి అది ఒక లోటు కాకూడదని చెప్పి నేను చాలా తక్కువ సందర్భాల్లో, చాలా అరుదుగా, అసలు అడగలేదు ఇప్పుడు ఇదాకా చెప్పాలంటే. మొట్టమొదటిసారి నేను ఆయన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకెళ్ళి
ఈయన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి మీ అందరి తరపున మనందరి తరపున ఆయనకి ఈ రిటైర్మెంట్ ఎక్స్టెన్షన్ ఒక ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా మళ్ళీ ఇంకొక అంటే తిరిగి నా టర్మ్ అయిపోయే వరకు ఈ 3 సంవత్సరాలు ఈరోజు అది ఆ జీవో కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. సో వారికి ఇచ్చే రిటైర్మెంట్ గిఫ్ట్ వీటన్నిటికంటే కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక వ్యక్తి చాలు. ఒక గొప్ప పనిని చేయడానికి కానీ ఒక వినాశనం చేయాలన్నా ఎక్కువ మంది అవసరం లేదు, ఒకళ్ళు చాలు. అలాంటిది ఒక అద్భుతమైన ఒక సంకల్పంతో అంటే ఆయన ఉండబట్టి ఈ రోజున మీరు ఊహించాల్సింది 10,000 మందికి ప్రమోషన్స్ కలిగినాయి అంటే దానికి కీలకమైన వ్యక్తి మనస్ఫూర్తిగా మన వెంకటకృష్ణ గారు. అంటే ఎంత తపన పడ్డారు ఆయన. అంటే ఒక ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తి ప్రభుత్వ తన సహోద్యోగుల కోసం ఇంత తపన పడతారు, ఇర్రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్. సో నాకేమనిపించిందంటే అలాంటి వ్యక్తి సేవలు చాలా చాలా అవసరం. సో నాకు మనస్ఫూర్తిగా మనసారా నాకు ఆయన సహకారం కావాలని కోరుకుంటూ ఈరోజు ఆయన్ని పదవిని విరమణ చేసినా కానీ ఆయన ప్రత్యేకమైన పరిధిలో ఆయన్ని మరింత సేవలు ఉపయోగించుకునేలాగా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీకి మేము కంటిన్యూ చేస్తాం తెలియజేసుకుంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ వారి కుటుంబ సభ్యులకి వారి సహచరులకి వేదిక పైన ఆసీనులైన ఉన్నతాధికారులందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చేతుల మీదుగా ఈ రోజు సన్మాన గ్రహీతలు కటారి వెంకటకృష్ణ గారు, శ్రీమతి కటారి రామలక్ష్మి గారిని చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిద్దరికి వారి కుటుంబ సభ్యులకి కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా చిరు సత్కారాన్ని స్వీకరించారు. ఈ రోజు వారి యొక్క పదవి విరమణ సందర్భంగా వారికి బెస్ట్ విషెస్ ని తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సమక్షంలో వారి నేతృత్వంలో మన గౌరవ ఓఎస్డి గారు వారి యొక్క సతీమణి గారు దండలు మార్చుకోవటం ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి చక్కటి పరిపాలనతో ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి కూడా దిశానిర్దేశం చేస్తూ అందరికీ చక్కటి సేవలను అందించడం జరుగుతోంది. మరి పదవి విరమణ సందర్భంగా గౌరవ ఓఎస్డి గారికి వారి యొక్క సతీమణి గారికి ఈ రోజు ఈ వేదిక చిరు సత్కారం అందిస్తూ ఉంది. సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తి. మరి చక్కటి సేవలను అందించినటువంటి గౌరవ ఓఎస్డి గారిని వేదిక మీద ఉన్న అతిథి వర్యులు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఫ్రేమ్ ని అందించడం జరుగుతోంది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. విధి నిర్వహణలో అంతఃకరణ శుద్ధితో చక్కటి సేవల్లో అందించినటువంటి గౌరవ ఓఎస్డి గారు కటారి వెంకటకృష్ణ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. సారజ్ఞుండవు శాసన ప్రథమలీర నేర్చినట్టి ప్రజ్ఞున్ సచివాలయంబున ఉప ముఖ్యమంత్రి సదుపాయపు ఓఎస్డి వయ్యున్ భారతదేశ కీర్తి నిలయంబుగా మార్చిన మేధావివనగా దారుణి వెంకటకృష్ణ నీదు సేవలన్ ధన్యమౌనన్నడు. స్వర్ణాక్షర సన్మాన పత్రం. ఆంధ్రప్రదేశ్ సచివాలయ పరిపాలనా రంగంలో నిజాయితీ కాంతులు వెదజల్లిన ధృవతార అంకిత భావానికి నిలువెత్తు రూపం గౌరవనీయులు
శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి గారి ఓఎస్డి మరియు అదనపు కార్యదర్శి శ్రీ కఠారి వెంకటకృష్ణ గారికి పదవీ విరమణ సందర్భంగా సమర్పించు హృదయపూర్వక అభినందన చందనాలు. వెంకటకృష్ణ మహోదయ, కర్తవ్య నిర్వహణలో కాంతి శిఖరం మీరు. 35 వసంతాలకు పూర్వం ఒక సాధారణ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా సచివాలయంలో అడుగుపెట్టిన ఒక అద్భుత శకానికి ఆరంభమని ఆనాడు ఎవరు ఊహించలేదు. మీ కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఒక చట్టమై, మీ మేధస్సు నుండి పుట్టిన ప్రతి ఆలోచన ఒక ప్రభుత్వ జీవో అయి లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది. అంచెలంచెలుగా ఎదుగుతూ మీరు అధిరోహించిన అదనపు కార్యదర్శి పదవి మీ ప్రతిభకు జరిగిన పట్టాభిషేకం. ఆదర్శమూర్తి శ్రీ కటారి వంశార్భవ పుత్ర చంద్రమ, కృషి, పట్టుదల, కుటుంబ విలువల కలబోతగా సాగిన మీ జీవనయానం ఎందరికో ఆదర్శప్రాయం. పవిత్ర గోదావరి తీర ప్రాంత సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన ఆకివీడు మండలం పెదకాపురం గ్రామంలో జన్మించిన మీరు బాల్యం నుండే ఉత్తమ సంస్కారాన్ని పుణికిపుచ్చుకున్నారు. పూజనీయులైన మాతా పితలు కఠారి రెడ్డయ్య, శ్రీమతి కఠారి శేషారత్నం గారుల వాత్సల్యంతో వారి కళల శిక్షణాయుత పెంపకంలో తీర్చిదిద్దబడిన అపురూపమైన వ్యక్తిత్వం మీది. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ మనవి చేయాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక బిడ్డ 60 ఏళ్ళు ఉద్యోగం చేసి వారి కళ్ళ ముందు రిటైర్ అయ్యేగలిగేటువంటి ఒక భాగ్యం చూసే అదృష్టం చాలామంది తల్లిదండ్రులకు ఉండదు. ఇవాళ అదృష్టం వెంకటకృష్ణ గారి తల్లిదండ్రులకు కలిగింది. ఇదే అదృష్టం చాలా తక్కువ మంది, ఎక్కడో రేర్ ఒక ఉద్యోగికి దక్కుతుంది. రిటైర్మెంట్ తల్లిదండ్రులు కళ్ళ ఎదురుగా చేసుకునే అదృష్టం అది వెంకటకృష్ణ గారికే దక్కింది. ధన్యుడు అయ్యా వెంకటకృష్ణ గారు. కుటుంబ అనుబంధాల అనురాగమూర్తి. ఒకవైపు సమాజంలో మీకైన గుర్తింపును తెచ్చుకుంటూనే మరోవైపు కుటుంబ వ్యవస్థకు మీరు అగ్రతాంబూలం ఇచ్చారు. కన్నవారిని గౌరవిస్తూనే తోబుట్టువులకు ఆప్యాయతను పంచే ఆదర్శ సోదరుడిగా నిలిచారు. మీ సోదరుడు శ్రీ కఠారి ఆంజనేయులు గారు మరియు 3 సోదరీమణులు శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి అమ్మలు, శ్రీమతి రాము గారులతో కూడిన మీ కుటుంబం ఆత్మీయతకు, ప్రేమానురాగాలకు ఒక చక్కని నిదర్శనం. ఉత్తమ దంపతులారా, విజయ పరంపరలను కైవసం చేసుకున్న ప్రతి వ్యక్తి వెనుక, ఇది మనందరికీ తెలిసిన సూక్తి, ప్రతి వ్యక్తి యొక్క విజయం వెనుక తప్పనిసరిగా ఒక స్త్రీ ఉంటుందనేది ఇది చారిత్రకమైనటువంటి సత్యం. మరి శ్రీమతి ప్రోత్సాహం ఉంటుందన్న నానుడి నిజం చేసిన మీ అర్ధాంగి శ్రీమతి రామలక్ష్మి గారిని ఈ సందర్భంగా సమావేదిక నుండి మనందరి తరఫున అభినందిస్తూ ఉన్నాము. తాడేపల్లిగూడెంకు చెందిన శ్రీ కర్రి సీతారామయ్య, శ్రీమతి కర్రి శేషవేణి గారుల సుపుత్రిక శ్రీమతి రామలక్ష్మి గారితో 1993 మే 13వ తేదీన జరిగిన మీ వివాహం మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. అన్యోన్యత, అవగాహనలతో సాగిన మీ దాంపత్య బంధం 30 ఏళ్లకు పైగా ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆదర్శవంతులైన దంపతులైన మీ చేతులలో అతి సంస్కారవంతంగా పెరిగి ఉన్నత విద్యావంతురాలైన మీ ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ఏడుద శేషుభారతిని సద్గుణశీలి, ప్రతిభాశాలి అయిన శ్రీ నాగ సుధీర్ గారికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపించారు. ప్రస్తుతం ఈ యువ జంట అమెరికా దేశంలో ఉద్యోగరీత్యా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ స్థిరపడటం దంపతులకు అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. వారి తండ్రి గారి యొక్క నిబద్ధతను, నిజాయితీని ఇంతకుముందే మనం వీడియో ద్వారా బిడ్డ మాట్లాడుతుండగా మనం చూసాం. అది వారి యొక్క బిడ్డల పట్ల పెంపకం తీరు. పరిపాలనా దక్ష, ఈయన గొప్ప పరిపాలనా దక్షుడు. ఈయన చేసిన సర్వీస్ అంతా కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా సర్వీసులో మరకలేనటువంటి, మచ్చలేనటువంటి ఏకైక అధికారిగా ఈయన మన ముందు ఈరోజు నిలబడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్నవారికి ఓఎస్సీ నుంచి నేటి మన జగమంతా ఎరిగిన మహానాయకుడు, మన ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, అది పవన్ కళ్యాణ్ కాదు, పవర్ కళ్యాణ్, ఆ మాటలోనే పవర్ ఉంది. నీతికి నిజాయితీకి నిలువుటద్దం మన ఉప ముఖ్యమంత్రి గారు. మరి అలాంటి ఒక చక్కని ఉప ముఖ్యమంత్రి గారి ఓఎస్సీ వరకు మీరు సాగించిన పరిపాలనా ప్రయాణం ఒక అద్భుతమైన కావ్యంగా చెప్పక తప్పదు. ఎంతటి క్లిష్టమైన కేబినెట్ మెమోరాండం అయినా మీ చేతికి వస్తే
అది అవలీలగా సరళీకృతం అయిపోతుంది. చట్టాల రూపకల్పనలోనూ సర్వీసు నిబంధనల క్రమబద్ధీకరణలోనూ మీకున్నటువంటి అపారమైన పట్టుతో ప్రభుత్వ యంత్రాంగానికి ఒక దిక్సూచిగా నిలిచారు. మీతో కలిసి పనిచేయడం మాకు దక్కినటువంటి ఒక గొప్ప పరమ భాగ్యం. గ్రామ వికాస విధాత తాడేపల్లి క్షేత్రస్థాయిలో, తాడేపల్లిగూడెం క్షేత్రస్థాయిలో మీరు ఎంపీడీఓగా చూపిన చొరవ, పంచాయతీరాజ్ శాఖలో మీరు తెచ్చిన సంస్కరణలు నేటికి ఆయా గ్రామాల్లో సజీవ సాక్ష్యాలుగానే ఉన్నాయి. మీరు రూపొందించిన గ్రామ సభ మార్గదర్శకత్వాలు మరియు సమగ్ర శిక్షణ వ్యూహాన్ని భారత ప్రభుత్వమే, మన దేశమే వీరు రూపొందించినటువంటి పుస్తకాలను ఒక మోడల్గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ మోడల్ శిక్షణా వ్యూహంగా కొనియాడి దేశవ్యాప్తంగా అమలు చేసిందంటే అది మీ మేధస్సుకు ఈ దేశం పట్టిన మంగళహారతి. ఈ విధంగా మన ఆంధ్ర రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఢిల్లీ పీఠంపై ఎగరవేసిన ఘనత మీది. విద్యా వినయ సాగర ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్పి, నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఎంకామ్, పబ్లిక్ అకౌంటింగ్లో పీజీ డిప్లొమా, ఇలా ఒకటి కాదు, మీ విద్యార్హతలు ఎంత గొప్పవో మీలోని వినయ విధేయతలు అంతకంటే ఘనమైనవి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం మీది. అపరిమితమైన మీ పాలన విజ్ఞాన సంపద మమ్మల్ని ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తేజోవంతమైన కిరీటమా, డిఓపిటి మాస్టర్ ట్రైనర్గా దేశవ్యాప్త అధికారులను తీర్చిదిద్దిన మీరు లండన్, సింగపూర్, ఐఐఎం అహ్మదాబాద్ వంటి ప్రసిద్ధ శిక్షణా సంస్థల్లో మీరు శిక్షణ పొంది హంగేరీ వంటి ప్రపంచ బ్యాంక్ సదస్సులో భారతదేశ ప్రతినిధిగా మీరు పాల్గొన్నప్పుడు ఒక భారతీయుడిగా మా గుండెలు గర్వంతో ఉప్పొంగిపోయాయి. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మీ మూలాలు ఎప్పుడు తాడేపల్లిలోనే, మన రాజధానిలోనే, మన తెలుగువారి మనస్సులోనే, మన మట్టిలోనే ముడిపెట్టుకున్న మీ జన్మభూమి మమకారానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజాసేవ పరాయణ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ప్రివెంటివ్ విజిలెన్స్ వ్యూహం మీ నిజాయితీకి ఒక మచ్చు తునక. సుదీర్ఘమైన మీ ప్రయాణంలో మీ కళానికి ఏనాడు కళంకం అంటబోదు. అపారమైన మీ పరిపాలన అనుభవాలను రంగరించి కీలకమైన అనేక అంశాలతో ఒక చక్కటి గ్రంథాన్ని కూడా మీరు వెలువరిస్తే బహుళ ప్రయోజనకారిగా ఉంటుందని, ఆ గ్రంథ రచనకు ఈనాడే మీరు శ్రీకారం చుట్టాలని కూడా మేము మనవి చేసుకుంటూ ఉన్నాము. గురువర్య, మా ఉద్యోగ ప్రస్థానం మొదలుకొని ఇప్పటి వరకు నిత్య గురువర్యులుగా ఉన్న మీరు, ఆ మాటకొస్తే గురువులకు విశ్రాంతి ఉండదు కాబట్టి మీ జీవిత కాలం అంతా మీ ప్రియ శిష్యులమైన మమ్మల్ని నడిపిస్తూ, మా తప్పులను సరిచేస్తూ, నిత్యం మా తోడుగా ఉండాలనే ఆపేక్షతో తప్పిస్తూ, మా గురువులైన మీకు పాదాభివందనలతో మీ ఆశీస్సులు కోరుకుంటున్న మీ శిష్య బృందం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం సమర్పించుకుంటున్నటువంటి అభినందన చందనాలు మీకు ఈ సందర్భంగా చదివి వినిపించే భాగ్యము, రాసి సమర్పించే భాగ్యము నాకు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములండి. ఇప్పుడు ఆ అక్షరమాలను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నేరుగా వారి చేతుల మీదుగా మన ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి గౌరవనీయులు వెంకటకృష్ణ గారికి అందజేయనున్నారు. విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభ, అంకిత భావం, క్రమశిక్షణ, నిజాయితీతో మరి ఇంత చక్కటి సేవలను అందించినటువంటి గౌరవ ఓఎస్డి గారికి గౌరవనీయులు శ్రీ కటారి వెంకటకృష్ణ గారికి సన్మాన పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు విచ్చేసినటువంటి పురోహితులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మంత్రోచ్చారణతో వేద ఆశీర్వచనం అందించవలసిందిగా కోరుతున్నాం. దేవానాం ధేనుగో సుదుఘామనపస్ఫురంతి
ఇంద్రः సోమం వివదు క్షేమో అస్తు నః सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहिनो देवि दुर्गे देवि नमोऽस्तुते अग्निर्वसुचिद्भव आदित्यामिव तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव श्रीर्वक्षस्वमानस्य मारोग्यमावेदाच्छोभामानं महीयते धान्यं धनं वशं बहुभद्रलाभं सुलभं सर्वं दीर्घमायुः वृषभात्रीश्वर एव दैव तन्नः अनिशैराधिप एव दैव तन्नः भगवान् वेङ्कट एव दैव तन्नः श्रीनिवासः परदैव तन्नः श्रीनिवासः परमन्थनः श्रीनिवासः कुलदैव तन्नः श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मी करतलकमले सर्वदा दानलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी लक्ष्मी सर्वांगे लक्ष्मी वैर्विनयवान् सर्वकाम राज्यलक्ष्मी कामदाय कल्याणये विजयेत्तिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मंगलंगात्मिकेयाय पूर्णानंद కృష్ణ గారు వారి యొక్క తల్లిదండ్రులు జన్మధన్యం. పుత్రుడు జన్మించినప్పుడు మాత్రం కాదు, ఆ పుత్రుణ్ణి 10 మంది కొనియాడినప్పుడే నిజమైనటువంటి పుత్రోత్సాహం వస్తోంది. మరి వారి యొక్క తల్లిదండ్రులిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రోజు సన్మాన గ్రహీత అయినటువంటి గౌరవనీయులు శ్రీ కటారి వెంకటకృష్ణ గారు, వారి యొక్క సతీమణి గారు కటారి రామలక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు నేరుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర